అసత్యపు ప్రచారాలు అమలుకు నోచుకునే హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. కదా జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు తెలియజేద్దామని కోరుతూ వారికి ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఒక నిమిషం మౌనం పడుతుంది. జోహార్ తెలంగాణ మన వీరులకు, అమరవీరుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామన్న గారి నాయకత్వం. జై పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తరమ ఏ తెలంగాణ బాగా పడుతుంది పైసలు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. సుసంపన్నమైన ప్రకృతి సంపద మహోజ్వల చరిత్ర కలిగిన ఈ పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నా తెలంగాణను ఎల్లవేళలా నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది ఆత్మ బలిదానాలకు, లాఠీలకు, తూటాలకు బలి అయినారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా, తెలంగాణ జైత్రయాత్ర కేసీఆర్ గారు శివయాత్ర అనేటువంటి నినాదాన్ని అందిపుచ్చుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి పార్టీల ఖచ్చితంగా, జెండాల ఖచ్చితంగా పోరాటాలలో పాల్గొని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందనేటువంటి విశ్వాసం కొద్దీ అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ వచ్చినటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటింటికి గడప గడపకు పోయినాయి. తెలంగాణ ప్రజలను నయవంచనకు గురి చేసి, మోసపు అబద్ధపు ప్రచారాలు చేసి ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రజలను అవమానపరిచే రీతిలో పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రేవంత్ రెడ్డిని గద్దె దించేంత వరకు, తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని కాపాడుకునేంత వరకు మరో ప్రజా పోరాటానికి సిద్ధమని ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా రామగుండం నియోజకవర్గంలోని నాయకులము, ప్రజలమందరం కూడా ప్రతిజ్ఞ పూనడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క మోసపు అబద్ధపు ప్రచారాలతోని గద్దెదిక్కినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు అందరం కూడా ఎండగడుతూ అమరవీరుల ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాన్ని అందించేటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ సైన్యమంతా కూడా ముందు భాగాన ఉంటుంది. ఈ యొక్క సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.